మిత్రులకు అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు ఇక్కడ విచ్చేసినటువంటి రైతన్నలకు కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా మేము ఆరోపించిన విషయం ఏంటంటే ఇక్కడ రైతులకు 1300 ఎకరాలు భూసేకరణ చేశారు. ఇక్కడ రైతులకు బలవంతంగా భూసేకరణ చేశారు. ఈ ప్లాట్లలో అవకతవకలు జరిగినాయని చెప్పి మేము ఆరోపణలు చేయడం జరిగింది. దానికి ఆరోపణలు చేస్తే ఇది కరెక్ట్ ఉంది తప్పు ఉందని ఎవరు చెప్పాలి? ఒక కలెక్టరు, ఆర్టీఓనో, ఎంఆర్ఓ అని చెప్పాలి. మరి వీడేవాడు నరసింహారావు అనేటవాడు వీనికి ఏం సంబంధం అసలు? అంటే వీడు ఇందులో ఈ గోల్మాల్ చేసిన దాంట్లో వీడు ప్రధాన పాత్రధారుడు వీడు నరసింహారెడ్డి అనేటోడు. వాస్తవంగా అధికారి వచ్చి ఇది జరగలేదు, ఇది తప్పు మీరు అనగానే అధికారులు వివరణ ఇవ్వాలి మాకు. ఈయనెవరు? మేము ఒక నమస్తే తెలంగాణ పత్రిక రాస్తే, ఆయన భాగవతం అంతా రాస్తే దాన్ని బూట్లకేసి తుడుస్తున్నాడు. అంటే ఆయన సాంస్కృతిక జర్నలిజంలో చేస్తున్నా నేను చేసిన నాకు ఒక యువత మీరు ఆదర్శంగా ఉండాలి ఈరోజు అని చెప్పే వ్యక్తి ఈరోజు సరస్వతి అక్షర అంటే సరస్వతి దేవి, ఆ సరస్వతి దేవిని నిన్ను కాళ్ళ కత్తుకుంటున్నటువంటి దుర్మార్గుడు నరసింహారెడ్డి గారు. అలాంటి మూర్ఖుడు ఈరోజు ఏమైందంటే మీరు ఆల్రెడీ నేను రైతులకు ఎవరికి అన్యాయం జరగలేదని అంటున్నాను. మరి రైతులకు అన్యాయం జరిగినప్పుడు మేము ధర్నా చేస్తే ఆ రైతులే స్వయంగా వచ్చారు కదా, మేమైతే తీసుకురాలేదు కదా. మరి ఆ రైతులను తీసుకుపోయి ఒక 37 మందికి ఇంకా పరిహారం అందలేదు ఇక్కడ అకిన్పేటలో ఇక్కడ రైతన్నలకు. మరి అలాని తీసుకొని పోయి కలెక్టర్ దగ్గరనో ఎందుకు తీసుకుపోతలేవు? మరి ఒక ముఖ్యమంత్రి నేను చెప్పితే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు, తిరుపతి రెడ్డి నేను చెప్పింది నడుస్తుంది, కలెక్టర్ ఆర్టీఓకు నేను కాళ్ళ కింద ఉంటారని చెప్పిన వ్యక్తి నరసింహారెడ్డి. మరి ఎందుకు ఈ రైతులను తీసుకుపోయి కలెక్టర్ దగ్గర మాట్లాడతలేవు అని నేను ప్రశ్నిస్తున్నా. నీకు చిత్తశుద్ధి ఉండే నువ్వు ఏ అవినీతికి పాల్పడకుంటే ఈ భూములలో కానీ ప్లాట్లలో కానీ నువ్వు కట్టించిన గుడి అంటావు కదా, నీకు ధైర్యం ఉంటే ఆ గుడిలో జరగలుగుతావు నరసింహారెడ్డిని ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు గుడిలో జరువు, నీ చిత్తశుద్ధిని నిరూపించుకో. ఈ దుర్మార్గుడు కిరాయిలకు ఖర్చులకు లేని హైదరాబాద్లోనికి కిరాయిలు లేనోడు ఈరోజు హైదరాబాద్లో విల్లాలు ఎక్కడివి ఈ నరసింహారెడ్డికి? దీనికి వివరణ చెప్పాలి. అదేవిధంగా తెల్లాపూర్లో విల్లాలు ఎక్కడివి? నీ దగ్గర 100 కోట్ల రూపాయలు ఎక్కడివి? అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ వెంచర్ మొత్తము ఐరా కంపెనీకి ఇచ్చిర్రు. ఈ కాంట్రాక్టర్ ఎంత దుబ్బినో కొడక మాకు తెలియదు అనుకుంటున్నావా? ఫోన్లే ఎందుకు నీ అమ్మ ఫోన్లు మా టైం లేదురా అనుకుని గమ్ము ఉంటుంటే మా నాయకుని విమర్శ చేస్తావా? నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, ఈ ఐరాని పట్టుకొని తంతే మొత్తం బయటకు వస్తుంది ఈ వ్యవహారం అంతా. ఈ యొక్క విచారణ సెట్టింగ్ జడ్జితోటి ఈ ఆర్యన్ కంపెనీ ఈ యొక్క ఎవరికైతే ఇచ్చిర్రో ఈ వెంచర్ని వాళ్ళని పట్టుకోవాలి సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ జరిపిస్తే మొత్తం భాగవతం బయటపడుతుంది. నీకెందుకు అంత కొలుకు, ఎందుకంత ఒలుకు? నీవెవరు అసలు మాకు సమాధానం చెప్పడానికి? నీ ఒక సర్పంచ్వా? నీ భార్య సర్పంచ్, నీకేం సంబంధం అని చెప్పేసి నువ్వు ఇది చేస్తున్నావు. నువ్వు ఈరోజు నరేందర్ రెడ్డి గారు ఒక 5 సంవత్సరాల్లోనే నియోజకవర్గంలోనే మండలం ఏర్పాటు చేశాడు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి. ఆయన ఏం అభివృద్ధి చేసిండు? ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు పులివెందులు ఎట్లా చేసిండో, రాజశేఖర రెడ్డి ఇక్కడ చంద్రబాబు ఎట్లా చేసుకున్నాడు, అక్కడ కేసీఆర్ గారు గజ్వేల్ ఎట్లా చేసుకున్నాడు, నువ్వు తప్పదు చేయాలి. నీ ఇంటికి వెళ్ళి ఏమన్నా వచ్చి నీ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి? ఏమన్నా రేవంత్ రెడ్డి పైసలు పెట్టి చేస్తున్నాడా? అదేవిధంగా రైతులకి ఒక రైతుకు అన్యాయం జరిగిందో చెప్పంటున్నాడు. నేను రైతుకి ఇక్కడ ఇది చూడు, నీకు ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే నరసింహారెడ్డి ఎలా చూపించచ్చు మీరు ఇక ఇస్సమ్మ అలియాస్ పాపయ్య ఆయన ఉంది, ఈయనకు పాట పాస్బుక్ దశ ఉన్నది, ఆయన చెప్పాలి పైసలు ఇప్పిస్తా అంటున్నాడు. ఇక చూడండి మీరు, ఇది 5 ఎకరాలు ఉంటుంది. ఇది 5 ఎకరాలు ఉంటే 4 ఎకరాలు డబ్బులు ఇచ్చిండు. ఇంకో ఎకరాకి అంటే ఈ పొద్దు ఇప్పిస్తా అంటున్నాడు. స్వయంగా రైతుకు సంబంధించిన వ్యక్తి ఇక్కడే ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ ఇంకొక రైతు చూడండి. దీని తర్వాత దీని మీద చెప్పు, ఇప్పుడు చెప్తున్నావు కదా నరసింహారెడ్డి, దీని మీద వివరణ ఫస్ట్ నేను చెప్తున్నా. అదేవిధంగా ఇంకోటి తొట్టి లింగమ్మ అని ఉంది, కబ్జాలా వీళ్ళున్నాడు, బుక్ ఉంది, మొత్తం 6 పానీలు మొత్తం ఆసరా కానీ ప్రతిదీ ఉన్నది, కబ్జాల గిట్ట వీళ్ళే ఉన్నారు. మరి వీళ్ళకి ఎందుకు ఆపినారు? 2 ఎకరాలకు భూమి సంబంధించిన రైతు ఇక్కడ ఉన్నాడు. బుగ్గ పరిస్థితి అయితే మొత్తం ఆయన భూమి బుగ్గపై ఎంత ఉంది? 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాల కబ్జాలు ఉన్నాయి, బుక్కులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పైసలు అన్నికే ఎవరైనా కలిపి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు, ఇవ్వకుంటే ఆయన భూమి ఆపేసిండు. శివకుమార్ ఇక్కడ ఉన్నాడు, శివకుమార్ ఇక్కడ అకిన్పేట శివకుమార్. ఆ శివకుమార్ 2 ఎకరాలు ఉంది, 4 కన్వెన్షన్ ఉంది. మరి ఆయనకు ఎకరాకే పైసలు ఇచ్చిండు. మరి దీనికి ఎందుకు ఇవ్వలేవని దీనికి సమాధానం చెప్పు. అంటే ఈడ మొత్తం దాదాపుగా గవర్నమెంట్ ఇచ్చేది 20 లక్షలు. 20 లక్షలు గవర్నమెంట్ ఇచ్చినప్పుడు 20 లక్షలు గవర్నమెంట్ ఇచ్చినప్పుడు మరి నువ్వు 3 లక్షలు 4 లక్షలు నువ్వు జేబుకెళ్ళి ఇస్తున్నావా? నీ అవినీతి చేయకపోతే ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి ఆ డబ్బులు అని నేను ప్రశ్నిస్తున్నా. దీనికి సమాధానం చెప్పు నరసింహారెడ్డి. దాదాపు ఒకరికి 2 లక్షలు ఇస్తుండు, 20 లక్షలు కాకుండా 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు ఇస్తుండు. అంటే కంపెనీల నుంచి 10 లక్షల వరకు వీళ్ళకు ఎక్స్ట్రా పట్టా భూములకు ఇస్తే ఈయన 2 లక్షలు 3 లక్షలకు ఇచ్చుకుంటా 100 కోట్ల రూపాయలు ఆయన ఎన్నికేసుకున్నాడు. ఈ ఐరా కంపెనీ అంతా ఆర్యన్ కంపెనీ వాళ్ళతో ఏదైతే వెంచర్ వేసిరో కాంట్రాక్టర్ ఇక్కడ ఎవరైతే కాంట్రాక్టర్ ఎవరైనా వస్తారో
ఏ ఒక్క వర్క్ వస్తున్నా లేబర్ కాంట్రాక్ట్ కలిసి ప్రతి కాంట్రాక్ట్ దగ్గర లంచాలు వసూలు చేస్తున్నాడు నరసింహారెడ్డి. ఇది సత్యం, ఇది నిజమైన వార్త, ఇది నిజమైన విషయము. ఎవరు అడిగినా చెప్తారు. రైతులని ఈరోజు బలవంతంగా ఈరోజు పోలీస్ స్టేషన్ల చుట్టూ దింపి వాళ్ళపై దాడులు చేసి ఈరోజు బలవంతంగా భూములు లాక్కున్నారు. నిజమైన భూమి ఏ ఒక్క రైతు ఇయ్యలేదు. మీరు అవసరం ఉంటే మీడియా మిత్రులు ఎవరు ఇంటికన్నా పోయి అడగొచ్చు. బలవంతంగా తప్పిస్తే ఇక్కడ రోడ్డు మీద చూడవచ్చు మీరు, కోట్ల రూపాయలు 98 లక్షలు అడుగుతాయని భూమి 20 లక్షలు లాక్కున్నాను అంటే వాడు స్వచ్ఛందంగా వచ్చి భూములు ఇచ్చినట్ట. అంటే వీళ్ళు ఏంటంటే మాకేమైనా పదవులు వస్తాయేమో. వీళ్ళు ఈ నరసింహారెడ్డి అనేటువంటి రియల్ ఎస్టేట్ బ్రోకర్, ఆయన బ్లాక్ మెయిలర్, ఒక చీటర్. ఎందుకంటే ఆయనకు ఇవన్నీ మాట్లాడితే నాకు ఏదైనా వస్తుంది అనుకుని నిన్న మొన్న తిరుపతి రెడ్డి గారి నువ్వు నాకు రాకరాయినా నీ బ్లాక్ మెయిల్ అంతా తెలుసా అని చెప్పినట్టు మాకు వార్త అందేది. అంటే ఈ నిన్న గిట్ట కలెక్టర్ గారు ఇక్కడ రావడం జరిగింది, కలెక్టర్ గారు విజిట్ చేసారు. మీరు ఈ రోడ్లు చూసుకుంటే 36 ఫీట్ల రోడ్ అంటాడు, మీరు కొన్ని కొలుసుకుని అంతే ఉండాలి. దాంట్లో 20 ఫీట్ల రోడ్ లేదు. దాంట్లో 150 గజాలు రైతుకి ఇచ్చిండు. 150 గజాల్లో నువ్వు కల్వర్ట్ వేస్తున్నావు, 20 గజాలు కల్వర్ట్కే అవుతుంది. నువ్వు ఇచ్చింది ఎంత 130 గజాలు, 70 గజాలు ఉంటుంది. అంత 20 పోతే ఎంత మిగులుతుంది? నువ్వు పెద్ద ఈ మొత్తం ఈ గుండాలు తీసుకొచ్చి రాళ్ళు పోసిండు. రాళ్ళ తీసుకొచ్చి మొత్తం రాళ్ళు పోసిండు. దాంట్లో పెద్ద పెద్ద బండరాళ్ళు, ఒక స్తంభం నెట్ ఉంటుంది. దాని మొత్తం కింద అంత దూరం వాళ్ళు ఆ ప్లాట్లు ఇచ్చేసిండు. ఎట్లా ఉన్నా వాళ్ళ మంచి భూములు తీసుకొని నువ్వు ఇది పరిస్థితి. అంటే డిటిసిపి లేఅవుట్కు విరుద్ధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు అన్న వీడియో మీద ఉన్నారు కదా, ఒక నల్ల కలెక్షన్ ఒక ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టారు. మీరు చూసారు, ఒక ముఖ్యమంత్రి వచ్చి 3 గంటలు ఉన్న దాని ముందర ఇట్లా జరిగితే నల్ల కలెక్షన్ లేదు, కరెంటు లేదు, ఇక్కడ ఏదన్నా మోరీ కలెక్షన్ లేదు, ఏం లేదు. అంటే విరుద్ధంగా ఇక అంటే ఏమనంటే కమిషన్ తీసుకున్నాడు కదా ఈ యొక్క ఆర్యన్ ఈ కాంట్రాక్ట్ అయిపోయిన అంత కమిషన్ తీసుకున్నాడు. ఈ నోరు మూసుకపోయింది. గసంట్ మీద ప్రశ్నించాలంటే ఈ అనవసరంగా నువ్వు నరేంద్ర రెడ్డి గురించి మాట్లాడే స్థాయి అనేది. నరేంద్ర రెడ్డి తలుచుకుంటే ఈ కోడంగల్ అకిన్పేట నుంచి హైదరాబాద్ పోగలుగుతావా నువ్వు? నరేంద్ర రెడ్డిని ఆదరించి ప్రజలు ఒక్కసారి 15 రోజులు వస్తేనే ఈ నరేంద్ర రెడ్డి గారు ప్రజలందరూ ఆదరించి ఒక ఎమ్మెల్యేగా చేశారు ఆయన నాని స్థాయి విమర్శన చేసే స్థాయి ఇన్నిది. నువ్వు ఇక్కడైనా ఈ 2-3 కుక్కలు ఉన్నాయి. ఆ కుక్కలకు నేను వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే నేను గట్టిగా మాట్లాడితే ఏమన్నా వస్తాయేమో, అంటే ఏమన్నా నాకేం పదవులు వస్తాయేమో, ఇంకేమైనా కమిషన్లు వస్తా అంటే వీళ్ళందరూ ఈ మొరిగే కుక్కలకు మొత్తం కమిషన్లు ఉన్నాయి. ఇక్కడ మొత్తం మీకు ప్లాట్లల్లో వీటిలలో కమిషన్లకు అకృతి పడి నేను మాట్లాడుకుంటే నాకేమైనా కమిషన్ తగ్గుతుందనే ఆలోచనతో మాట్లాడుతున్నారు తప్పిస్తే వాళ్ళకి ఎలాంటి ఆరోపణలు మా మీద చేసేంత స్థాయి కాదు వాళ్ళది. మేము తప్పకుండా రేపు మళ్ళీ వచ్చేదే బీఆర్ఎస్ గవర్నమెంటే. వీళ్ళందరి మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేసి తప్పకుండా ఊచలు లెక్క పెట్టేటట్టు మేము 100% చేస్తాం. ప్రతి ఒక్కరు ఎంక్వైరీ చేపిస్తాం. నీవు కొడుకులారా ఏవేవి తిన్నారు, ఎక్కడెక్కడ ఉన్నాయి మీకు ఇప్పటికీ చెప్తున్నాను. నేను నరసింహారెడ్డి కానీ చెంచగాల కొంతమందికి నీవు ఎక్కడెక్కడ ఎవరెంత వసూలు చేస్తున్నావు, ఎవరెవరి దగ్గర నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తున్నావు, ఎవరెవరితో లంచాలు తీసుకుంటున్నావు, ఎవరెవరి నీవు పెట్టి పదవులు ఇప్పిస్తా, నీకు కాంట్రాక్ట్లు ఇప్పిస్తా, నీకు ట్రాన్స్ఫర్ చేపిస్తాను, ఎవరేమంతా ఏం చేస్తున్నావు మొత్తం అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. త్వరలోనే అవి కూడా మొత్తం సేకరిస్తున్నాము. నీవు రియల్ ఎస్టేట్ ఆఫీసులు ఎక్కడ ఉన్నాయి, నీ భాగవతం అంతా త్వరలోనే బయటేస్తాము. ఒక సంస్కారమైన హీనుడు ఈ నరసింహారెడ్డి అంటాడు. ఈరోజు ఆయనకు పూట గతి లేనాడు, కోట్లకి ఎట్లా పాడిగలుగుతున్నాడు, దానికి సమాధానం చెప్పమని అడుగుతున్నాం మేము. దానికి సమాధానం చెప్పలేక నువ్వు గుమ్మడికాయలు దొంగర అంటే భుజాలు తడుముకున్నట్టు ఇదేంది ఈయనది. అంటే వ్యవస్థల నువ్వు మంచి సాంప్రదాయంలో నీకు ఎప్పుడైనా అడ్డుకున్నామా? ఇప్పుడు పిడికేడు మంది బీఆర్ఎస్ నాయకులు లేరంటాడు. మరి పిడికేడు మంది లేని వాళ్ళకు మరి రోడ్ సైడ్ మొత్తం బీఆర్ఎస్ ప్లాట్లు వచ్చినాయి అంటున్నాడు ఆయన, మీ మీడియా ముందర అంటున్నాడు. మరి పిడికేడు మంది లేని వాళ్ళకి రోడ్ సైడ్ మొత్తం టీఆర్ఎస్ అంటున్నారు. అంటే మేము ఎక్కువ మంది ఉన్నట్టే కదా. మేము ఒకవేళ అనుకోనుకుంటే మేము అడ్డుపడితే మీ ప్లాట్లు మొత్తం ఈ భూములు ఎవరికి ఇవ్వకుంటే మొత్తం బీఆర్ఎస్లో ఎక్కువ మంది ఉన్నారు. మరి మేము ప్లాట్లు భూములు అయితే ఎవరికి ఇవ్వకుంటాం కదా. మేము అడ్డుపట్టడం అయితే మేము అభివృద్ధికి సహకరిస్తాం, అభివృద్ధి కావాలి మేము అంటుంటే వీళ్ళ కమిషన్లకు అడ్డుపడతాం. మేము వచ్చే దొంగ పనులకు వీళ్ళు టీఆర్ఎస్ నాయకులు ఒక ప్రతిపక్షం బరాబర్ ప్రశ్నిస్తాం. మేము ప్రతిపక్షాలు ఉన్నాం, రైతుల తరపున రైతుల కోసం ప్రజల కోసం మేము ప్రశ్నిస్తాం. ఈరోజు ప్రశ్నిస్తే కేసులు, ప్రశ్నిస్తే అక్రమార్కులు కావాలని దౌర్జన్యాలు ఈ విధంగా జరుగుతున్నాయి. ఈ ఖబర్దార్ ఎక్కడని చెప్తాం. మా నరేందర్ రెడ్డి మీద ఇంకోసారి చవాకులు వాడితే తప్పకుండా ఈ ఇసుక దగ్గర కానీ ఇసుక మాకు చూడండి, ఈ ఎడ్యుకేషన్ పేరుతో ఇసుక మీరు కుప్పలకు సగం ఇక్కడ వస్తే టిప్పరు, సగం ఎక్కడో అమ్ముడు ఈ నాయకులు. మీరు చూసుకుంటే మాంతిపూర్ నుంచి చేల విడిగా బండ్లు దాదాపు 100 బండ్లు తీసుకుపోయి అమ్ముకుంటున్నారు. అదేవిధంగా ఆయన ఏమంటాడు, మేము ఎప్పుడైతే రైతుల మీద కలెక్టర్ అప్పుడు దాడి జరిగిందని అసత్తో ఆరోపణ చేసి అప్పుడు మాత్రం అరెస్ట్ చేసామంటున్నారు. ఇప్పుడు అంతారం వెళ్ళప్ప కొడుకులు వాళ్ళను మహిళలను చూడకుండా అంతారంలో బంటారంలో బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించి మీడియా చూడలేరా? అంటే ఎవరి కళ్ళు కప్పుతాడు ఆయన, ఎవరిని మోసం చేస్తాడు అంటే ఇనోటోడు ఉంటే ఏదో అంటారు. అట్లా ఈయన మొత్తం బ్లాక్ మెయిల్ రాజకీయాలు, ఈయన మొత్తం ఉసులు రాజకీయాలు. కాబట్టి ఇలాంటి ఉచ్చులో ప్రజలందరూ కూడా ఎవరు పడదు. ఈ గ్రామస్తులు కూడా చాలా మంది అఖిలపేట తిరుగుతుంటే ఈ దుమ్మానికి ఎక్కడ గెలిపిస్తామని బాధపడుతున్నారు. ఈరోజు
అట్లాంటి దుర్మార్గమైన వ్యక్తివి నువ్వు కాబట్టి ఇంకనైనా నేను చాలా చేసి చెప్తున్నా, మా నాయకుని జోలికి కానీ మా పార్టీ జోలికి వస్తే మాత్రం ఖబర్దార్ అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.